రైతులకు అన్యాయం జరగదు. నష్టపరిహారం ఇస్తాం, ఉదారంగా ఇస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం. అలాంటి సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీరు చూస్తే అమరావతికి గౌరవంగా నేను మా మినిస్టర్లను పంపించి ప్రతిపక్ష నాయకుడు ఓసారి ప్రతిపక్ష నాయకుడు చెప్పాలన్నా నాకే సిగ్గేస్తా ఉంది. నేను చాలా పనిచేశాను తమ్ముళ్ళు, ఎవరెవరితో పనిచేశాం జీవితంలో చూస్తే చెన్నారెడ్డి ఆ పక్క కూర్చుంటే ఈ పక్క ప్రతిపక్షంలో మేము కూర్చున్నాం. ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మదన్ మోహన్ గాని బాగారెడ్డి గాని ప్రతిపక్షంలో కూర్చున్నారు. అలాంటిది నేను 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాను. రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి, లేకుంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఒక నేరస్తుడు 11 కేసులుంటే అలాంటి వ్యక్తిది నేను సమాధానం చెప్పాలంటే ఎంత నామోషిగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజాస్వామ్యం దురదృష్టం, బాధాకరం. ఓసారి బాధేసిన సమాధానం చెప్పాలి, తప్పులు అడిగినా. లేకుంటే ఈరోజు పేపర్ చూస్తున్నారు, ఈరోజు ఉదయం మీరు చూసుంటారు సాక్షి పేపరు. ఆ సాక్షి పేపర్ చూస్తే నాకు అనిపిస్తుంది ఎంత దుర్మార్గమో మీరు చూశారు. రాజధాని పైన విషం కక్కుతున్నారు. రాజధాని రాకుండా చూడాలని అన్ని విధాలా ప్రయత్నం చేశారు. అందులో ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని, అంటే భూమి రైతులది, ఇచ్చింది ప్రభుత్వానికి, అదే మరి రేపు డెవలప్ చేసి తిరిగి ఇచ్చేది రైతులకి, ఇంకా భూమి వాళ్ళకి ఇవ్వలేదు. ఇందులో వేల కోట్ల రూపాయలు కుంభకోణం. ఏం తమ్ముళ్ళు మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం ఇంత మునుపు చదివాం, డిటెక్టివ్ స్టోరీస్ చదువుతాంట, పుస్తకాలు ఉంటాయి. ఆ డిటెక్టివ్ పుస్తకాలు ఊహాగానాలు రాస్తా ఉంటారు. అదే పరిస్థితి ఆ సాక్షి పేపరు. వాడు ఊహించుకున్నంత వార్త ఈ రోజు ఇక్కడ జరిగింది, బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం సమీక్షలు చేసుకుంటున్నాం. వాళ్ళకి మాత్రం ఇది కనపడదు. ఎక్కడేదో తిన్న తెలుగు తమ్ముళ్ళు కొట్టుకున్నారు, లేకుంటే గొడవ పడిపోయారు, విభేదాలు వచ్చేసాయి, నాయకుల మధ్య ఏదో జరిగిపోతా ఉంది. ఇలాంటి తప్పుడు వార్తలు చేస్తున్నారు కాబట్టి ఎవ్వరూ నమ్మడంలా, కడకు వాళ్ళ పార్టీలో కూడా నమ్మే పరిస్థితి లేరు. తొందరలోనే ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయం అనే విషయం ఇప్పటికే స్పష్టం అవుతా ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయ